నమస్కారం అండి. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా బీజేపీ పార్టీ మైనారిటీస్ ఓట్ల కోసం ఏ విధంగా ప్రయత్నిస్తుంది? ఇటు కాంగ్రెస్ పార్టీనేమో ఆల్రెడీ మినిస్టర్ పదవి అజరుద్దీన్ కి కూడా ఇచ్చింది మైనారిటీస్ ఓట్లను దృష్టిలో పెట్టుకొని. మరి బీజేపీకి మైనారిటీస్ ఓట్లు వద్దా? దీనిపైన మీరు ఏం చెప్తారు? బీజేపీకి మైనారిటీ ఓట్లు వద్దా అంటే మేము అందరినీ సమానంగానే చూస్తామమ్మా. మేమందరికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రేషన్ బియ్యం ఫ్రీగా ఇస్తుంది కరోనా నుంచి. కేంద్ర బియ్యాన్ని, కేంద్ర పథకాలను కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. ముస్లిమ్స్ వాళ్ళని వేరుగా చూడట్లేదు కదా. హిందువులతో సమానంగా వాళ్ళకు రేషన్ ఇస్తారు. ఇది హిందువులకి రేషన్ ఇస్తాం, ముస్లింలకు ఇయ్యం, క్రిస్టియన్స్కి ఇయ్యం అని చెప్పేసి ఏ పథకం లేదు. అన్ని పథకాలు సమానంగా అందరు తీసుకుంటారు. కాకుంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఓట్లు వేస్తారు. ఇప్పుడు ముస్లింల ఓట్లు కూడా మహిళల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. ఎందుకంటే త్రిపుల్ తలాక్ చట్టంతో మహిళలకు అణిచివేత గురి చేసారు. ఒక్కొక్క వ్యక్తి 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 40 మంది పిల్లల్ని కన్నాడు. వాళ్ళను మహిళగా చూస్తలేరు అనమాట. వాళ్ళకు ఇష్టం ఉన్న రోజులు వాడు పెళ్లి చేసుకొని, ఇష్టం ఉన్న రోజులు వాడేసుకొని, దాని తర్వాత తలాక్ అని చెప్పేసి ఆ అమ్మాయిని ఒంటరి చేసి కుటుంబం నుంచి బయటకు పంపి నానా హింసలు పెడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భాలను గ్రహించిన మోడీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ యొక్క త్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి మరి ముస్లిం మహిళలను కాపాడింది. ఈరోజు ముస్లిం మహిళలందరికీ కూడా ఈరోజు గౌరవం పెరిగింది కదా. వీరు ఇంట్లో కూర్చొని త్రిపుల్ తలాక్ చెప్తే ఇప్పుడు విడాకులు లేవు కదా. విడాకులు కావాలంటే చట్ట ప్రకారం కోర్టుకు పోవాల్సిందే. కనుక మహిళకు న్యాయం జరిగింది కాబట్టి మేము ఆశిస్తూ ఉన్నాం. ముస్లిం మహిళలు ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, 1,20,000 ఓట్లు ఉన్నాయి, 1,40,000 ఓట్లు ఉన్నాయి అని ఉదాహరణకు చెప్తా ఉన్నారు కదా. అందులో సగం మంది మహిళలే. కనుక మహిళలకు న్యాయం జరిగింది కాబట్టి ఆ ఓట్లు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. సన్న బియ్యం విషయంలో కూడా మీరేమో కేంద్రం నుంచి కరోనా టైం నుంచి కేంద్రమే ఇస్తుందని మీరు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది? ఇన్ని రోజులు ఎక్కడ పోయినాయి సన్న బియ్యం, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ 2 సంవత్సరాల నుంచే సన్న బియ్యం ఇస్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఎవరిది నమ్మాలి, ఎవరిది వాస్తవం అని అనుకోవాలి? అమ్మ, బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము కరోనా నుండి ఈ రోజు వరకు కూడా బియ్యాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నది. కరోనా నుంచి కేంద్ర ప్రభుత్వము ఇస్తున్న బియ్యంలో కొంత వాటా కలిపి, కొంత శాతాన్ని కలిపి సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అంతేగాని ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనడం అబద్ధం. ఎందుకంటే ఈ 2-3 నెలల నుంచో 5 నెలల నుంచో సన్న బియ్యం పాటను వాడుతున్నావు. అందులో కొంత వాటా కలిపి నువ్వు సన్న బియ్యం తెచ్చిస్తున్నావు. కానీ ఇవ్వడం అన్నది ఫ్రీగా మోడీ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పేసి ప్రజలకు అందరికీ తెలుసు. బియ్యం ఇస్తున్నాడంటే మోడీ అని చెప్పేసి అందరికీ తెలుసు. మన కరోనా వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని అందిస్తుంది. అందులో కొంత శాతం వాటా కలిపి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. కానీ సన్న బియ్యం మేమే ఇస్తున్నామన్న తప్పు. మరి ఆ మాట ఎవరైతే మాట్లాడుతున్నారో, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుందని మాట్లాడుతున్నారో వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉంటారా? ఆ విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమే ఆ బియ్యాన్ని అందిస్తుంది ప్రజలకు. ఆ కేంద్ర ప్రభుత్వమే ఆ వరిని కొంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వమే బియ్యాన్ని కొంటుంది. సంచులకు కూడా పైసలు ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్కి కూడా పైసలు ఇస్తుంది. గిడ్డంగులలో నిల్వ కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది. రేషన్ షాప్ వరకు సప్లై కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందులో కొంత శాతాన్ని వాళ్ళు కలిపి సన్న బియ్యం మేము ఇస్తున్నాం చాలా తప్పది. ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ వాళ్ళ మాటలను గ్రహిస్తూ ఉన్నారమ్మా. బండి సంజయ్ గారు రోడ్ షోలకు, ఈ ర్యాలీలకు ప్రభుత్వం అనుమతులు రద్దు చేస్తుంది అంటున్నారు. మరి దానిపైన ఏమంటారు? రద్దు చేస్తుంది ఏందమ్మా? పొద్దున పర్మిషన్ ఇస్తున్నారు, సాయంత్రం రద్దు చేస్తున్నారు. మళ్ళీ బండి సంజయ్ వచ్చే వరకు మళ్ళీ అనుమతి ఇస్తున్నారు. వాళ్ళకు ఏం అర్థమైతే లేదు. మరి ఎన్నికల కమిషన్ ఇట్లా ఎందుకు చేస్తుంది మాకే అర్థమైతే లేదు. రాష్ట్ర ప్రభుత్వము అధికారులు మరి ఎన్నికల కమిషన్ ఇట్లా పక్షపాతం వహించడం చాలా తప్పు. బండి సంజయ్ వచ్చిందంటే ఓటు శాతం పెరుగుతుంది, హిందువులందరూ ఐక్యత పెరుగుతుంది, హిందువులందరూ వన్ వే అయిపోతారు. మేము కేవలం ఒక 20% ఉన్న ఓట్ల కోసమే ఆలోచిస్తూ ఉన్నాం. 80% ఓట్లు హిందువులై ఉన్నాయి. మరి ఈ పెద్దమ్మ తల్లి ఇష్యూ ఎక్కడ వస్తుందో, హిందువుల ఐక్యత ఎక్కడ పెరుగుతుందో, బండి సంజయ్ ఉపన్యాసంతో అందరూ ఒకటైతారన్న భయం వాళ్ళ ఒకటి ఉంది. కనుక మరి అధికారులు కాంగ్రెస్తో కుమ్ముక్కై ఇప్పుడు పర్మిషన్ ఇవ్వడం, మళ్ళీ పర్మిషన్ రద్దు చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కనుక నిష్పక్షపాతంగా అందరికి ఎట్లు ఇస్తున్నారు అనుమతులు, భారతీయ జనతా పార్టీ కూడా అట్లనే ఇవ్వాలి. అందులో కూడా మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ర్యాలీలకు జనాలు ఎక్కువ వస్తారు కనుక వారికి కూడా ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాలి. అక్కడ బందోబస్తు నిర్వహించాలి. కానీ ఈ బందోబస్తు ఇవ్వలేము మేము, ఇక్కడ గొడవలు అవుతాయి, ఇక్కడ అల్లర్లు అవుతాయి,
మేము ఇక్కడ అనుమతులు ఇవ్వడం అన్నది చాలా తప్పు. అయినా కూడా బండి సంజయ్ ఒక వీడియో విడుదల చేసినా కూడా ప్రజలందరూ చూస్తారు. నువ్వు మీటింగ్ ఆపినంత మాత్రాన బండి సంజయ్ వీడియోలు చూడాలని కాదు, బండి సంజయ్ ఉపన్యాసాలు వినరని కాదు, అట్లాంటిది ఏం జరగదు. కానీ నిష్పక్షపాతంగా అనుమతులు ఇవ్వాలి ఏ పార్టీకైనా. ఎన్నికల కమిషన్ అట్లా చేయడం చాలా పొరపాటు. అది గమనించాలి ఎన్నికల కమిషన్ గ్రహించి ఇప్పటికైనా కూడా ఈ 2 రోజులు ప్రచారానికి చేసుకునే అవకాశం ఉంది కనుక అందరికి కూడా సమాన అవకాశం కల్పించాలని మేము చెప్తా ఉన్నాం. ఇటు ఏమంటారు, బండి సంజయ్ ఎంతసేపు ప్రయత్నిస్తున్నాడు బీజేపీ పార్టీ గెలవడానికి, కానీ కిషన్ రెడ్డికి అసలు బీజేపీ గెలవడం ఏమాత్రం కూడా అంత అయిష్టంగానే కనిపిస్తోంది. ధర్మపురి అరవింద్ కానీ బండి సంజయ్ కానీ వీళ్ళే ప్రయత్నిస్తున్నారు తప్ప కిషన్ రెడ్డి ఎక్కడ కనిపిస్తలేరు అనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపైన ఏమంటారు? చాలా తప్పమ్మా ఆ మాట. ఎవరైతే చెప్తారో ప్రతిపక్ష పార్టీలు అట్లా మాట్లాడితే కానీ చాలా తప్పది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది. కిషన్ రెడ్డి గారి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీ వస్తుంది. ఈ అసెంబ్లీని గెలిపించుకునే ప్రయత్నమే చేస్తాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ఈ 10-12 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కాలం పోయింది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పేరును చూస్తే జూబ్లీ హిల్స్ అంటే గొప్ప సంపన్నులు నివసించే ప్రదేశం అని అందరూ అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ తిరిగి చూస్తే 80% ప్రజలు మురికివాడల్లో నివసిస్తూ ఉన్నారు. ఈ మురికి వాళ్ళను పట్టించుకునే నాథుడే లేడు. 10 సంవత్సరాలు మరి బీఆర్ఎస్ పాలన, 2 సంవత్సరాలు రేవంత్ పాలనలో ఒక గల్లీలో రోడ్ వేసిన పాపన పోలే, ఒక గల్లీలో డ్రైనేజ్ వేసిన పాపన పోలే ప్రజలు చాలా ఇబ్బందులకు గురై నివసిస్తున్నారు. కనుక కేంద్రం వచ్చే నిధులు కూడా రాష్ట్రంకే ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది కేంద్ర నిధులు. సపరేట్ ఖర్చు పెట్టే యోజన ఉండదు. రోడ్లకు కానీ డ్రైనేజ్కి కానీ వీళ్ళకి మన ప్రభుత్వానికి జిహెచ్ఎంసీకి వస్తాయి. ఈ జిహెచ్ఎంసీకి వచ్చిన నిధులు కూడా ఇక్కడ సరిగా ఖర్చు పెట్టడం లేరు. మరి కేంద్ర మంత్రి కూడా అదే కోరుకుంటా ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ఇక్కడ ఎమ్మెల్యే కూడా గెలిస్తే ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వారు ఆలోచిస్తూ ఉన్నారు. కొన్ని వందల ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళు అట్లా అనడం తప్పు. ప్రతిరోజు ఆ జూబ్లీ హిల్స్లోనే ఉంటూ ఉదయం నుండి రాత్రి వరకు వాళ్ళు సమయాన్ని ఇస్తున్నారు. వారి మీద నిందేయడం తగదది. బయటి పార్టీ వాళ్ళు నానా రకాలుగా మాట్లాడతారు. కేంద్ర మంత్రి ఈ సీటును గెలుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే నేను చెప్తున్నట్టుగా 20% ప్రజల గురించే అటు బీఆర్ఎస్ కానీ ఇటు రేవంత్ కానీ ఆలోచిస్తూ ఉన్నారు. బండి సంజయ్ 2-3 ర్యాలీలతో పరిణామాలు చేంజ్ అయిపోయినాయి. అరే మేము హిందువులం, ఖచ్చితంగా మా ధర్మాన్ని రక్షించుకోవాలి, ఇది మజ్లిస్ కోట కావద్దు, ఈ మజ్లిస్ పాలన కిందకి పోవద్దు, ఈ ఒక్క జూబ్లీ చేజారితే రేపు గ్రేటర్ హైదరాబాద్ చేజారుతుంది, మజ్లిస్ పాలనకు హైదరాబాద్ మొత్తం వెళ్ళిపోతుంది అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించి 80% మెజార్టీ వర్గాలన్నీ కూడా ఆలోచన చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన్ని నిలబడ్డాయి. భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆపే ప్రసక్తే లేదు. ఆపినా అది ఆగదన్నమాట. సూర్యకాంతికి చేతిని అడ్డం పెడితే ఆగది. అట్లనే ఓటర్లందరూ డిసైడ్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ గెలుపు కోసం దీపక్ రెడ్డిని గెలిపించే కొరకు కిషన్ రెడ్డికి ఈ యొక్క జూబ్లీ హిల్స్ను బహుమానంగా ఇవ్వాలి, ఈ యొక్క జూబ్లీ హిల్స్ను అభివృద్ధి చేసుకోవాలన్న కోణంలోనే ఓటర్లందరూ ఆలోచిస్తున్నారు. కనుక ఇక ఓటర్లు డిసైడ్ అయిపోయారు. జూబ్లీ హిల్స్ ఓటమి భయంతోనే అటు రేవంత్ రెడ్డి అయితేంది, కేటీఆర్ అయితేంది, మీకు 4 ఎకరాల జాగా నేను కొనిస్తా, 2 ఎకరాల జాగా కొనిస్తా, ఆ మిలిటరీకి జాగాని మీకు ఇస్తా, మీ కబ్రస్థాన్లకు ఇస్తా అని మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ పెద్దమ్మ తల్లిని గుడి కూల్చిర్రు. 80% ప్రజల హృదయాలను బాధ పెట్టినరు. మరి ఆ గుడిని కట్టిస్తామని ఎవడన్నా చెప్తా ఉన్నాడా? 80% ఓట్లకు అవసరం ఉన్నాయా? వాళ్ళకు లేవు. అందుకే భారతీయ జనతా పార్టీ 80% మెజార్టీ ఓట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ భావనలు ఏవైతే ఉన్నాయో ధర్మంలో భాగంగా ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ మేము గెలవగానే ఏదైతే పెద్దమ్మ తల్లి ఎక్కడైతే ఆ టెంపుల్ ఉండేనో ఆ టెంపుల్ని అక్కడ నిర్మించి ఇవ్వడానికి జూబ్లీ హిల్స్ గెలిచిన ఎమ్మెల్యే కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారని సిద్ధంగా ఉన్నారు. ఈ గెలవగానే జూబ్లీ హిల్స్ ప్రజలకు అదొక గిఫ్ట్గా తెలుసుకున్నది.